మీరు వెళ్ళిపోండి, పక్కకి వెళ్ళిపోండి. 40 లక్షల మంది నిరుద్యోగులకు ప్రతినిధులుగా వచ్చారు. ప్రపంచంలోనే అతిపెద్ద శక్తి ఎవరు? విద్యార్థులు, నిరుద్యోగులు. విద్యార్థులు, నిరుద్యోగుల శక్తితో పెట్టుకుంటే ఏ ప్రభుత్వమైనా మనగడ సాగుతుందా? విద్యార్థి మేలుకో, నిరుద్యోగి మేలుకో. తెలంగాణ ఉద్యమం అంటేనే మా ఉద్యోగాలు మాకు కావాలని మొదలైన ఉద్యమం. ఆ రోజు 1952లో నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం మొదలైంది. ముచ్చర్ల సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో. గట్టిగా చప్పట్లు కొట్టండి. మన పృథ్వీనారాయణ ఫాదర్ 1952లో ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమంతో తెలంగాణ భూమిపుత్రులకి తెలంగాణలో ఉన్న సహజ వనరులు దక్కాలి, అన్ని రంగాల్లో వాటా దక్కాలని మొట్టమొదటి తిరుగుబాటు చేశారు. 52లో ఉద్యమమైంది. 60 బాబు ఆకాష్, నువ్వు డిస్టర్బ్ చేస్తే నీకు దెబ్బలు పడతాయి. కాము కూర్చోనే. 68లో ప్రత్యేక రక్షణ ఉద్యమం వచ్చింది. 3 ప్లీజ్ స్టేజ్ మీద అమ్మ. ఓ ఇంద్ర నేను వెళ్ళిపోతాను బిడ్డ డిస్టర్బ్ చేస్తే. క్రమశిక్షణ లేకపోతే మీరేం నడుపుతారా ఉద్యమాలు? కాము కూర్చో. మీకు డిసిప్లిన్ లేదు. ఇక్కడ కొట్టుకోవడానికి వచ్చారా? అందరూ నిరుద్యోగులమే కదా. మీరు 40 లక్షల మంది ప్రతినిధులు. మీరు నిరుద్యోగులు కాదు, తెలంగాణ పోరాట యోధులు, తెలంగాణకి ఓటర్స్. మీరు నిరుద్యోగులు, విద్యార్థులు త్యాగం చేస్తేనే ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చింది. అవునా కాదా? 1200 మంది చనిపోయింది మీ అన్నలు కాదా? అవునా? కలిస్తే నిలుస్తాం, నిలిస్తే గెలుస్తాం, విడిపోతే పడిపోతాం, పడిపోతే ఓడిపోతాం. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. గట్టిగానండి, కలుద్దాం, గెలుద్దాం. ఈ పిడికిలి బిగించాలి. ఇక్కడికి వచ్చినది వాళ్ళ అన్నదమ్ముళ్ళు ఏదో భావావేశంలో మాట్లాడుకుంటున్నారు. బీజేపీ పార్టీని ఒక మాట అనొచ్చు, కాంగ్రెస్ అనొచ్చు, బీఆర్ఎస్ అనొచ్చు. ఇక్కడ ఎవ్వరూ ఏ పార్టీ నాయకులు కాదు, నిరుద్యోగులు, నిరుద్యోగుల కులం. అవునా కాదా? ప్రజాప్రతినిధులు మనకి ఇక్కడికి వచ్చింది మన సమస్యలు వినడానికి. ఇప్పుడు ఒక్కొక్క పార్టీలో అంజిరెడ్డి గారి చేతిలో మొత్తం ఉండదు కదా డెసిషన్ మేకింగ్. లేకపోతే ఎవరైతే డెసిషన్ మేకింగ్ ఉందో వాళ్ళకి మీడియా ద్వారా, పోలీసుల ద్వారా మనం సమాచారం చెప్పాలి. ఆ రోజు కేసీఆర్ గారు నిరుద్యోగుల్ని పట్టించుకోకపోతే ఏమైంది? ఆయనకి కచరాపాలెంలో ఫామ్ హౌస్ కు పరిమితమైండు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఎల్బీ స్టేడియంలో ప్రమాణం స్వీకారం చేసేటప్పుడు ఏం చెప్పారంటే, ఈ నిరుద్యోగులు, విద్యార్థుల త్యాగంతో నేను అధికారంలోకి వచ్చిన, నేను కూర్చున్న సీఎం సీటు నిరుద్యోగులు పెట్టే భిక్ష అన్నాడా లేదా? కేవలం 1.5% ఓట్లతోటి కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రి అయిండు, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. అవునా కాదా? అవును. అంటే నిరుద్యోగులు పెట్టిన భిక్షనే ఇవాళ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులు. మరి రేవంత్ రెడ్డి అన్న 18 నెలలు అయింది కదా, నువ్వు 18 సెకండ్లు కూడా ఎందుకు చర్చలు జరపలే? ఇది ప్రజా ప్రభుత్వం అని చెప్తున్నావు కదా, ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని చెప్తున్నావు కదా. ఆ రోజు సరూర్ నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు నిరుద్యోగులకి హామీ ఇచ్చిరా లేదా? యూత్ డిక్లరేషన్ లో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామన్నారా లేదా? ప్రియాంక గాంధీని మనం నమ్మి ఓటేసినామా లేదా? అదే విధంగా ఆ ఫోటోలో ఉన్నట్టు మన రాహుల్ గాంధీ గారు ఎక్కడికి వచ్చారు? అశోక్ నగర్కి వచ్చారు, ఇందిరాబాద్ నగర్కి వచ్చారు, ఉస్మానియా బిస్కెట్ తిన్నాడు, ఇరానీ చాయ్ తాగినాడు, బావర్చిలో బిర్యానీ తిన్నాడు. నిరుద్యోగులకి సపోర్ట్ చేస్తారా లేదా? మరి 18 ఏళ్ల కాలంలో గ్రూప్ 1 విషయంలో కానీ, గ్రూప్ 2 విషయంలో కానీ, గ్రూప్ 3 విషయంలో కానీ, గ్రూప్ 4 విషయంలో కానీ, జీవో నెంబర్ 46 విషయంలో కానీ ఏ కాంగ్రెస్ హైకమాండ్ కానీ రెస్పాండ్ అయిందా? ఓట్లకు ముందు మన ఇళ్ల చుట్టూ తిరిగారు కదా. ఆ రియాజ్ అనేట ఆయన బస్సు యాత్రలో మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళిండు కదా. మరి రియాజ్కి ఉద్యోగం వచ్చింది, మీకు ఉద్యోగాలు వచ్చినాయా? ఇప్పుడు కోదండరావు గారు ఉన్నారు, పెద్ద మనిషి. ఆయన పదవి, ఎమ్మెల్సీ పదవి వచ్చినాక పెదాలు మూసుకున్నాడా, మాట్లాడుతున్నాడా? తెలంగాణ సమాజం మొత్తానికి పెద్ద మనిషిగా ఉన్న పొలిటికల్ జేఏసీ చైర్మన్ తెలంగాణలో 60 లక్షల మంది నిరుద్యోగులు కొట్లాడుతుంటే కనీసం మీ బాధ పట్టించుకొని మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా? ఆకునూరు మురళి నేనే జాబ్ క్యాలెండర్ తయారు చేసినా అని చెప్పిండు కదా. ఆయనకు ఉద్యోగం వచ్చిందా లేదా? ఆకునూరు మురళికి, రిటైర్ అయిన ఆకునూరు మురళికి, కోదండరాంకి లక్షల రూపాయల ఉద్యోగాలు వచ్చినాయి. కానీ జీవితాన్ని చూడని మీలాంటి యువకులు ఉద్యోగాలు వచ్చినాయా? మీ సమస్యల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా కోదండరాం గారు? ఆకునూరు మురళి మీకు అపాయింట్మెంట్ ఇచ్చిండా? రియాజ్ మిమ్మల్ని ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకెళ్ళిండా? బల్మూరు వెంకట్ తీసుకెళ్ళిండా? బల్మూరు వెంకట్ మిమ్మల్ని అందరినీ అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ పదవి తీసుకున్నాడా లేదా? రియాజ్ కి పదవి వచ్చింది. కొనకల్లారా చెప్తున్నాం, ఒక్కసారి నిరుద్యోగులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో ఏ శక్తి కూడా ఆపలేదు. 60 లక్షల మంది నిరుద్యోగులు రోడ్ల మీదకి వస్తే ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నావీ కూడా తట్టుకోలేదు. మిస్టర్ రేవంత్ రెడ్డి, మిస్టర్ రాహుల్ గాంధీ, మిస్టర్ ప్రియాంక గాంధీ, we are shame on you. One side you are holding Constitution of India, and one side you are disturbing the
కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మీకు రాజ్యాంగం మీద ఏమాత్రం నమ్మకం ఉన్నా, రాజ్యాంగం మీద ప్రమాణం చేసిన మంత్రులారా, ఈ రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే, బాబు కూర్చుంటే కూర్చోండి, డిస్టర్బ్ చేయకండి, కూర్చో, హైలైట్ అయితే అన్నయ్య కూర్చోండి, మీకు కనీసం కామన్ సెన్స్ లేదు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే జనార్దన్ దయచేసి కామ్ ఉంటే మాట్లాడతలేదు వెళ్ళిపోతా. అంటే మీకు 5 నిమిషాలు ఉద్యమం కనబడి కూర్చో, అది కనబడుతుంది, అది కనబడుతుంది, అన్ని కనబడుతుంది. మీరే పట్టుకుంటే అయ్యో మీరు బోగా చేయండి మీడియా కూర్చో. చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే మిమ్మల్ని బాగుపరచడం కోసం కాదు. నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే 4 కోట్ల మంది ప్రజలకు కావాల్సిన ఉద్యోగాలు 3 to 4%, అంటే 12 లక్షల నుంచి 16 లక్షల ఉద్యోగాలు ఉంటేనే ప్రభుత్వం పాలన నడుపుతుంది. మీకు ఉద్యోగాలు ఇవ్వడం అంటే పాలన సక్రమంగా చేయడం. ఇవాళ దాదాపు 5 లక్షల నుంచి 6 లక్షల ఉద్యోగాలు ఇంకా ఖాళీగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందే డీసెంట్రలైజేషన్ కోసం. ఇది లక్షల ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ముఖ్యమంత్రి ఒక్కడే పాలన చేస్తాడా? ముఖ్యమంత్రి తలుచుకుంటే మొత్తం ప్రజలకు సేవలు అందుతాయా? అత్యంత కీలకమైన ఉద్యోగస్తులు ప్రభుత్వ పాలనలో. అలాంటిది లక్షలాది ఉద్యోగాలు ఖాళీగా పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని, బంగారు తెలంగాణ అని, ప్రజా తెలంగాణ అని ఎట్లా మాట్లాడతారు? ఖాళీగా ఉన్న ఉద్యోగాలు నింపడం అంటే ప్రజలకి సేవ చేయాల్సిన అందరికీ అన్ని విభాగాల్లో సేవలు అందించడం. ఇన్ని రకాల ఖాళీలు పెట్టుకొని ప్రజా ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు? ఇది ఇందిరమ్మ ప్రభుత్వం అని ఎట్లా చెప్తారు? ఒక ఆయనేమో బంగారు తెలంగాణ అని అన్ని తెలిసిన కేసీఆర్ అర్థం చేసిండు. ఏం తెలియదు రేవంత్ రెడ్డి గారు, ఏం చేస్తుండో కూడా తెలియట్లేదు. ఆయనకి తెలియకపోతే ప్రాబ్లం లేదు, తెలిసినట్టు నటిస్తున్నాడు. ఇంతవరకు మీతో చర్చలు జరిపింది ఎవరు? ఆయన విద్యాశాఖ మంత్రిగా ఉన్నాడు. ఆయన నిరుద్యోగులు మాట్లాడితే కేసీఆర్ ఏమో తారనగర్ టు విద్యానగర్ వరకు పోలీసులను పెట్టి క్యాంపస్ నుంచి రానియకుండా చేసిండు. రేవంత్ రెడ్డి వచ్చిన ప్రజా ప్రభుత్వంలో, ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్ధరాత్రి మా ప్రత్యూషం మీద, అమ్మాయిల మీద ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ వెళ్లాల్సిందే. అవునా కాదా? ఇందిరా పార్క్ దగ్గర అశోక్ నగర్ లో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ లాఠీ చార్జ్ చేసిరా లేదా? మరి ఇది ప్రజా ప్రభుత్వం అన్నామా? ఇదేనా ఇందిరమ్మ ప్రభుత్వం అంటే? ఇందిరమ్మ ప్రభుత్వం అంటే ఎమర్జెన్సీ తీసుకురావడమా? మిస్టర్ రేవంత్ రెడ్డి, we are shame on you. You are not unfit to become an education minister and chief minister. You don't know anything. అజ్ఞానంతో పరిపాలిస్తుండే. అజ్ఞానము, అహంకారం. ఇక అహంకారంతో ఉన్నోడికి అంధకారమే గతి. ఆ రోజు కేసీఆర్ 10 సంవత్సరాల్లో తెలంగాణ ఆగం చేస్తే ఈయన 18 నెలల్లోనే నిరుద్యోగుల ఉసురు తీసుకున్నాడు. ఇవాళ 3 గ్రూప్ 1 అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నారు. అవునా కాదా? ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలంతా వాళ్ళు రాజకీయాలకు అతీతంగా మనం పిలిస్తే ఎందుకు వచ్చిరంటే మన బాధని చట్టసభల్లో ప్రభుత్వానికి దృష్టికి తీసుకెళ్లడం. ఇక్కడికి వచ్చిన పోలీసులు కానీ, మీడియా మిత్రులు కానీ దయచేసి ఎండలో ఉండకండి, కొంచెం నీడకి రండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మనం ఒకటే చెప్పాలి, అయ్యా రేవంత్ రెడ్డి, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు ఊడగొడతామని. అందరు ఎమ్మెల్యేలకి, మంత్రులకి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వకపోతే మీ ఉద్యోగాలు పక్క, మాకు ఉద్యోగాలు ఇవ్వకపోతే. ఇప్పుడు ఆల్రెడీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కాంగ్రెస్ గ్రాఫ్, ఎమ్మెల్సీ ఎలక్షన్ లో, ఎంపీ ఎలక్షన్ లకు 8 సీట్లు పోయినాయి.